కీర్తనలో 78వ అధ్యాయం 37వ వచనం నుంచి. నోటి మాటతో వారు ఆయనను ముఖస్తుతి చేసిరి, తమ నాలుకలతో ఆయన యొద్ద బుంకిరి. అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపచేయక వారి దోషమును పరిహరించువాడు. తన ఉగ్రతను ఏమాత్రము రేపుకొనక పలుమారు కోపము అణుచుకునేవాడు. కాగా వారు కేవలము శరీరులై ఉన్నారనియు విసరి వెళ్ళి మరలి రాని గాలివలే ఉన్నారనియు ఆయన జ్ఞాపకం చేసుకొనెను. అరణ్యమున వారు ఆయన మీద ఎన్ని మారులో తిరగబడిరి, ఎడారి యందు ఆయనను ఎన్ని మారులో దుఃఖపెట్టిరి. మాటి మాటికి వారు దేవుని శోధించిరి, మాటి మాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపము కలిగించిరి. ఆయన బాహుబలమునైనను విరోధుల చేతిలో నుండి ఆయన తమ్మును విమోచించిన దినమునైనను వారు స్మరణకు తెచ్చుకొనలేదు. ఐగుప్తులో తన సూచక క్రియలను, సోయాను క్షేత్రమందు తన అద్భుతములను ఆయన చూపిన దినమును వారు జ్ఞప్తికి తెచ్చుకొనలేదు. ఐగుప్తీయులు త్రాగలేకుండా నైలు నది కాలువలను, వారి ప్రవాహ జలములను ఆయన రక్తముగా మార్చెను. ఆయన వారి మీదకి జోరీగలను గుంపుగా విడిచెను, అవి వారిని తినివేసెను. కప్పలను విడిచెను, అవి వారిని నాశనం చేసెను. ఆయన వారి పంటను చీడ పురుగులకిచ్చెను, వారి కష్ట ఫలములను మిడతలకు అప్పగించెను. వడగండ్ల చేత వారి ద్రాక్ష తీగలను, హిమమ చేత వారి మేడి చెట్లను ఆయన పాడు చేసెను. వారి పశువులను వడగండ్ల పాలు చేసెను, వారి మందలను పిడుగుల పాలు చేసెను. ఆయన ఉపద్రవము కలుగజేయు దూతల సేనగా తన కోపాగ్నిని, ఉగ్రతను, మహోగ్రతను, శ్రమను వారి మీద విడిచెను. తన కోపమునకు ఆయన త్రోవ చదును చేసెను. మరణము నుండి వారి ప్రాణమును తప్పింపక వారి జీవమును తెగులునకు అప్పగించెను. ఐగుప్తులోని జ్యేష్ఠులందరినీ, హాము గుడారములలో ఉన్న బల ప్రారంభమైన ప్రథమ సంతానమును ఆయన సంహరించెను. అయితే గొర్రెల వలె ఆయన తన ప్రజలను తోడుకుని పోయెను. ఒకడు మందను నడిపించినట్లు అరణ్యములో ఆయన వారిని నడిపించెను. వారు భయపడకుండా ఆయన వారిని సురక్షితముగా నడిపించెను. వారి శత్రువులను సముద్రములో ముంచివేసెను. తాను ప్రతిష్ఠించిన సరిహద్దునద్దకు, తన దర్శనహస్తం సంపాదించిన ఈ పర్వతమునద్దకు ఆయన వారిని రప్పించెను. వారి ఎదుట నుండి అన్యజనులను వెళ్ళగొట్టెను. కొలనూలు చేత వారి స్వాస్థ్యమును వారికి పంచి ఇచ్చెను. ఇశ్రాయేలు గోత్రములు వారి గుడారములలో నివసింపజేసెను. ఆయనను వారు మహోన్నతుడైన దేవుని శోధించి తిరుగుబాటు చేసిరి. ఆయన శాసనములను అనుసరింపకపోయిరి. తమ పితరుల వలె వారు వెనకకు తిరిగి ద్రోహులేరి. జౌకిచ్చు విల్లు పనికి రాకపోయినట్లు వారు తొలగిపోయిరి. వారు ఉన్నత స్థలములను కట్టి ఆయనకు కోపము పుట్టించిరి. విగ్రహములను పెట్టుకుని ఆయనకు రోషము కలుగజేసిరి. దేవుడు దీన్ని చూచి ఆగ్రహించి ఇశ్రాయేలునందు బహుగా అసహ్యించుకొనెను. షీలోహు మందిరమును, తను మనుష్యులలో సంస్థాపన చేసిన గుడారమును ఆయన విడిచిపెట్టెను. ఆయన తన బలమును, చెరకును, తన భూషణమైన దానిని విరోధుల చేతికి అప్పగించెను. తన ప్రజలను ఖడ్గమునకు అప్పగించెను. ఆయన తన స్వాస్థ్యము మీద ఆగ్రహించెను. అగ్ని వారి యవనస్తులను భక్షించెను. వారి కన్యకలకు పెండ్లి పాటలు లేకపోయిన. వారి యాజకులు కత్తిపాలు కాగా వారి విధవరాండ్రు రోదనము చేయకుండిరి. అప్పుడు నిద్ర నుండి మేల్కొని ఒకని వలను, మధ్యవసుడై ఆర్భటించు పరాక్రమశాలి వలను ప్రభువు మేల్కొనెను. ఆయన తన విరోధులను వెనకకు తరిమి కొట్టెను. నిత్యమైన నింద వారికి కలుగజేసెను. పిమ్మట ఆయన యేసోపు గుడారమును అసహ్యించుకొనెను. ఎఫ్రాయిము గోత్రమును కోరుకొనలేదు. యూదా గోత్రమును, తాను ప్రేమించిన సియోను పర్వతమును ఆయన కోరుకొనెను. తాను అంతరిక్షమును కట్టినట్లు, తాను భూమిని నిత్యముగా స్థాపించినట్లు ఆయన తన పరిశుద్ధ మందిరమును కట్టించెను. తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దడ్లలో నుండి అతని పిలిపించెను. పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి తన ప్రజలైన యాకోబును, తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతనిని రప్పించెను. అతడు యథార్థవంతుడై వారిని పాలించెను. కార్యముల యందు నేర్పరి అయి వారిని నడిపించెను. ఈ చదివినటువంటి వాక్య భాగంలో ఈరోజు కూడా ఇశ్రాయేలు వారు ఐగుప్తు దేశంలో ఉండగా విడుదలకు మునుపు ప్రభువు ఎటువంటి అద్భుత కార్యములు చేస్తున్నాడో 42వ వచనం నుంచి మనం గమనించవచ్చు. 44వ వచనంలో, నైలు నది కాలువలను, వారి ప్రవాహ జలములను ఆయన రక్తముగా మార్చెను. ఆయన వారి మీదకు జోరీగలను గుంపుగా విడిచెను, కప్పలను విడిచెను. వారి పంటను చీడ పురుగులకు ఇచ్చెను, వారి కష్టఫలములను మిడతలకు అప్పగించెను.
హిమము చేత వారి మేడి చెట్లను పాడు చేసెను, వారి పశువులను వడగండ్ల పాలు చేసెను, తర్వాత వారి మందలను పిడుగు పాలు చేసెను. ఆయన ఉపద్రవము కలుగజేయ దూతల సేనగా తన కోపాగ్నిని, ఉగ్రతను, మహాగ్రతను, శ్రమను వారి మీద విడిచెను. తన కోపమును ఆయన త్రోవ చదును చేసెను, మరణము నుండి ఈ విధంగా వారందరినీ కూడా దేవుడు ఐగుప్తీయుల మీదకు తీసుకొచ్చినటువంటి శ్రమలన్నిటిని కూడా మరలా ఏకరువు పెట్టి వారి గమనానికి దేవుడు ఏ విధంగా వారిని నడిపించున్నాడు అనేటువంటిది జ్ఞాపకానికి తీసుకొస్తున్నటువంటి విధంగా ఈ కీర్తనకర్త దాన్ని రచించున్నాడు. తర్వాత 51వ వచనంలో ఐగుప్తులోని జ్యేష్ఠులందరినీ హాము గుడారంలో బలప్రారంభమైన ప్రథమ సంతానంను ఆయన సంహరించారు. వారు నిర్గమకాండం 14వ అధ్యాయంలో వాళ్ళు బయలుదేరి వచ్చినప్పుడు ప్రథమ సంతానమైనటువంటి ఐగుప్తులోని జ్యేష్ఠులందరూ కూడా చనిపోయారు. అది మరణపు దూత ప్రతి ఇంటిలో కూడా వెళుతున్నప్పుడు ఏ విధంగా ప్రభువే స్వయంగా ఆ దూతని ఎక్కడైతే రక్తం ప్రోక్షించబడిందో ఆ గృహంలోనికి జొరబడనీయకుండా ఐగుప్తుల గృహాలలో అన్నిటిలో కూడా జొరబడి వారి బల ప్రారంభమైనటువంటి జ్యేష్ఠపుత్రత్వాన్ని చంపివేసినాడు ఆ రోజున. తర్వాత ఇక్కడ మనం చదివినటువంటి 37వ వచనం నుంచి 42 వరకు కూడా 40వ వచనంలో అరణ్యమున వారు ఆయన మీద ఎన్నిమారులో తిరగబడిరి, ఎడారి అందు ఆయనను ఎన్నిమారులో దుఃఖపెట్టిరి, మాటిమాటికి వారు శోధించరు, మాటిమాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపము కలుగజేసిరి. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 26వ వచనం నుంచి. మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలా సెలవిచ్చెను, నాకు విరోధముగా సణుగుచుండు ఈ చెడ్డ సమాజమును నేను ఎంతవరకు సహింపవలను? ఇశ్రాయేలీయులు నాకు విరోధముగా సణుగుచున్న సణుగులను నేను వినియున్నాను. నేను వారితో యెహోవా వాక్కు ఏదనగా, నా జీవముతోడు మీరు నా చెవిలో చెప్పినట్లు నేను నిశ్చయముగా మీ ఎడల చేసేదను. మీ శవములు ఈ అరణ్యంలోనే రాలును. మీ లెక్క మొత్తం చొప్పున మీలో లెక్కింపబడిన వారందరూ, అనగా 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగిన వారందరూ, నాకు విరోధంగా సణిగిన వారందరూ రాలిపోదురు. దేవుడిని శోధించడం ద్వారా దేవుడు ఆ విధంగా వారి మీదకి అటువంటి కఠిన శిక్షను తీసుకుని వచ్చినాడు. దాని తర్వాత వచనాలలో కనుక మనం చూసినట్లయితే కీర్తన 78వ అధ్యాయంలో ఆ విధంగా 20 ఏళ్ల పైబడిన వారందరూ చనిపోయిన తర్వాత 40 సంవత్సరాల అరణ్యంలో తిరుగులాడి మిగిలిన జనాన్ని అంతటిని కూడా యెహోషువ చేత యొర్దాను యొక్క అద్దరికి నడిపించిన తర్వాత 54వ వచనంలో తాను ప్రతిష్ఠించిన సరిహద్దునద్దకు తన దక్షిణ హస్తం సంపాదించిన ఈ పర్వతమునద్దకు ఆయన వారిని రప్పించను. వారి ఎదుట నుండి అన్యజనులను వెళ్ళగొట్టెను. కొలనూలు చేత వారి స్వాస్థ్యమును వారికి పంచి ఇచ్చెను. ఇశ్రాయేలు గోత్రములను వారి గుడారములలో నివసింపజేసెను. ఆ విధంగా యెహోషువ నాయకత్వంలో చాలా వరకు వారందరూ కూడా ఆయా గోత్రాలలో నివసించడానికి అవసరమైనటువంటి భూమినంతటిని కూడా ఆక్రమించి వాళ్ళందరినీ కూడా వెళ్ళగొట్టి ఆ దేశాన్ని ఆక్రమించుకుని ఉన్నారు. అదంతా కూడా దేవుడు వాళ్ళకు కలిగినటువంటి జనం, దానిని బట్టి ఎవరికి ఎంత స్వాస్థ్యం ఉండాలనేటువంటిది కూడా దేవుడే నిర్ణయించి వారి దాని ప్రకారంగా కొలిచి ఇచ్చాడు. మొట్టమొదట్లో అబ్రహాముకు దేవుడు ప్రత్యక్షమైనప్పుడు 400 సంవత్సరాలు 4 తరముల తర్వాత నీ సంతానపు వారు నేను మరలా తీసుకుని వచ్చి వారందరూ కూడా అక్కడ ఉన్నటువంటి హివీలు, హిత్తీలు, కనానీయులు, అమోరీలు, పెరిజీయులు అనే వారందరి, ఎబూసీలు అనే వారిని అందరినీ వెళ్ళగొట్టి వీళ్ళని నేను అక్కడ నాటెదను అని ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారంగా తర్వాత అదే వాగ్దానాన్ని మోషేతో కూడా తెలియపరిచిన విధంగా అన్యజనులందరినీ కూడా వెళ్ళగొట్టి ఐగుప్తులో దాసులుగా ఉన్నటువంటి వీరందరినీ కూడా విడుదల కలుగు చేసి తీసుకొచ్చిన తరువాత అక్కడ ఆ స్వాస్థ్యంలో వారిని నిలవబెట్టి ఉన్నాడు. తర్వాత 56వ వచనంలో ఆయనను వారు మహోన్నతుడైన దేవుని శోధించి తిరుగుబాటు చేసిరి, ఆయన శాసనములను అనుసరింపకపోయిరి. మొదటి నుంచి కూడా దేవుడు వారి పక్షంగా చేస్తున్నటువంటి ఫిర్యాదు ఏంటంటే ఇదే. వారు 56వ వచనంలో ఆయనను వారు మహోన్నతుడైన దేవుని శోధించి, తర్వాత 41వ వచనంలో మనం చదివినాం, మాటి మాటికి వారు దేవుని శోధించిరి. ఈ విధంగా వారు చేసినటువంటి క్రియలన్నిటినీ కూడా గుర్తు తెచ్చుకోక వారి దేవుడిని వారు శోధించిన వారుగా ఉన్నారు. అదే కీర్తనలు 95వ అధ్యాయంలో కీర్తనకర్త చెప్తున్నాడు,
95వ అధ్యాయం 9వ వచనం. అచ్చట మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యములను చూచిరి. 40 ఏండ్ల కాలము ఆ తరమి వారి వలన నేను విసికి, వారు హృదయమున తప్పిపోవు ప్రజలు, వారు నా మార్గంలో తెలుసుకొనలేదని అనుకుంటుని. కావున నేను కోపించి మీరెన్నడూ నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణం చేసింది. ప్రతిసారి కూడా వారు చేసినటువంటిది దేవుని యొక్క కార్యములను వివేచించకుండా ఆయనను శోధించినటువంటి అపనమ్మకం. అదే హెబ్రీ పత్రిక 3-4 అధ్యాయాల్లో కూడా రాయబడింది. ఇంకొకసారి చూద్దాం. అది హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. 40 సంవత్సరములను నా కార్యములను చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించరు. 4వ అధ్యాయం 1వ వచనంలో ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదుము అను వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనా ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోనేమో అని భయం కలిగి ఉంది. కనుక ఈ విధంగా వారు శోధించటం ద్వారా దేవుని యొక్క హృదయాన్ని దుఃఖపరిచిన వారుగా ఉండి ఆయన యొక్క సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదంలో ప్రవేశించే విషయంలో తప్పిపోయినటువంటి ప్రజలుగా మనం చూస్తున్నాం. అలా ఆయన యందు విశ్వసించకుండా శోధించడం మాత్రమే కాకుండా తర్వాత కీర్తన 78వ అధ్యాయం 57వ వచనం. తమ పితరుల వలె వారును వెనుకకు తిరిగి ద్రోహులేరు. అంటే ఏదైతే వాళ్ళు కనాను దేశంలోనికి తీసుకుని రాబడిన తర్వాత వారి పితరులు ఎటువంటి విధంగా అవిధేయులై దేవుడిని శోధించిన విధంగా జీవించున్నారో, ఆ కనాను దేశంలో ప్రవేశపెట్టబడిన తర్వాత ఆయా గోత్రాల వారు కూడా వారి పితరుల వలనే ద్రోహులుగా జీవించారు. అంటే అపనమ్మకస్తులుగా దేవుని యందు విశ్వాసం ఉంచిన వారుగా ఉన్నారు. చేసినటువంటి పని ఏంటంటే దేవుడు వాళ్ళకి గమనానికి తీసుకొస్తున్నాడు. 58వ వచనంలో వారు ఉన్నత స్థలములను కట్టి ఆయనకు కోపము పుట్టించిరి, విగ్రహములను పెట్టుకుని ఆయనకు రోషము కలుగజేసిరి. అది దేవుడు వారి మీద మోపుతున్నటువంటి నేరం. తీసుకొచ్చిన దినం నుంచి మొదటి నుంచే దేవుడు చెప్పినాడు, మీరు ఈ విగ్రహమును కొలవకూడదు, నీ దేవుడైన యెహోవాను మాత్రమే సేవింపవలెను. దానినే వారు భంగం చేశారు. ఆయన కనబడుతున్నటువంటి విగ్రహాలు కావాలని కోరుకున్నారు, కానీ అదృశ్యుడైనటువంటి దేవుడిని విశ్వాసంతో చూడగలిగేటువంటి మనసు లేకుండా చేరుతుంది. ఇది ఇక్కడ మనం ఎన్నిసార్లు ఈ కీర్తన అంతటిలో కూడా వారు తిరుగుబాటు చేయటం, దేవుడిని శోధించటం, విశ్వాసరహితంగా జీవించటం అనేటువంటిదే ఇంతవరకు గమనించిన విషయాలు. అది ఐగుప్తు దేశంలో నుంచి తీసుకుని రాబడిన జనం కానీ, తర్వాత అరణ్యంలో ఉన్నటువంటి 40 సంవత్సరాలు తిరిగిన జనం కానీ, తర్వాత కనాను దేశంలో ప్రవేశపెట్టిన తర్వాత జీవించిన జీవితకాలం కానీ, అదంతయు కూడా ప్రభు మరలా వారి గమనానికి తీసుకుని వచ్చి చివరికి వారి మరలా చెబుతున్నది ఏంటంటే 59వ వచనంలో దేవుడు దీన్ని చూచి ఆగ్రహించి ఇశ్రాయేలునందు బహుగా అసహ్యించుకున్నాడు. అంతకుముందు వరకు శోధించి వారిని రకరకాలుగా శిక్షించి మరలా దేవుని యొక్క మార్గంలోనికి రాగలిగేటువంటి విధంగా ఆయన వారితోటి వ్యవహరించాడు. ఎందుకంటే ఇక్కడ చూడండి చెప్పబడింది 38వ వచనంలో, అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపచేయక వారి దోషమును పరిహరించువాడు, తన ఉగ్రతను ఏమాత్రము రేపుకొనక పలుమారు కోపము అణుచుకునేవాడు. అటువంటి దేవుడు ఈసారి ఇంకొక రకంగా వారిని గురించి మాట్లాడుతున్నాడు. దేవుడు దీన్ని చూచి ఆగ్రహించి ఇశ్రాయేలునందు బహుగా అసహ్యించుకున్నాడు. దేవుడు మన సృష్టికర్త, విమోచనకర్త, మనలను ఇన్ని సంవత్సరాలు నడిపించినటువంటి మన దేవుడు వారిని ఆ విధంగా అసహ్యించుకునడం అనేటువంటిది చాలా కఠినమైన మాట. అలా అసహ్యించుకునటాన్ని బట్టి షీలోహు మందిరమును తాను మనుషులలో సంస్థాపన చేసిన గుడారమును ఆయన విడిచిపెట్టెను. ఆయన తన బలమును చెరకును తన భూషణమైన దానిని విరోధుల చేతికిని అప్పగించెను. తన ప్రజలను ఖడ్గమునకు అప్పగించెను. ఆయన తన స్వాస్థ్యము మీద ఆగ్రహించెను. ఇది 1 సమూయేలు 4వ అధ్యాయంలో. అంటే వారు వచ్చి షీలోహులో వారు దేవుని యొక్క మందసాన్ని నిలవబెట్టిన తర్వాత అప్పుడు 1 సమూయేలు 4వ అధ్యాయం అంటే యెహోషువ కాలం నుంచి తర్వాత న్యాయాధిపతుల తర్వాత 1 సమూయేలు గ్రంథంలో ఆ సమయం మధ్యలో కూడా వారు తిరిగి మళ్ళా ఉన్నత స్థలాలు కట్టి విగ్రహారాధన వైపుకు వెళ్ళిపోయిన సందర్భంలో దేవుడు వారిని గురించి సెలవిస్తున్నది ఏంటంటే,
ఆయన బహుగా వారిని గురించి అసహ్యించుకున్నాడు. అందుకనే ఎక్కడైతే దేవుని యొక్క మందసం ఉన్నదో షీలోహ్లో ఆ రోజులలో ఏలి అనేటువంటి ప్రధాన యాజకుడు యాజకత్వం జరిగించేవాడు. ఫిలిష్తీయులు వారి మీదకి వచ్చి యుద్ధం చేసి నప్పుడు వాళ్ళు ఓడిపోయారు. ఓడిపోయిన సందర్భంలో రెండవ రోజు ఇశ్రాయేలీయులు దేవుని మందసాన్ని యుద్ధభూమికి తీసుకువెళ్ళారు. అయినప్పటికీ కూడా వాళ్ళు ఓడిపోయారు. కనుక దేవుని మందసం పట్టబడినప్పుడు ఏలి యొక్క కోడలు కుమారుని కని అతనికి ఇకాబోదు అని పేరు పెట్టింది. అంటే దేవుడు మహిమ వెళ్ళిపోయింది అని అర్థం. అనగా ఆ షీలోహు మందిరాన్ని దేవుడు విడిచిపెట్టుట అనే మాటకు అర్థం జరిగిన దానికి దేవుని మహిమ వారి మధ్యలో నుండి తొలగిపోయింది అని అర్థం. ఇక అంతకు మునుపు ఆ షీలోహు అనేటువంటిది ఎఫ్రాయిము మన్యంలో వచ్చింది, వారి స్థానంలో. అక్కడ దేవుని యొక్క మందసం ఉండేది. తర్వాత 61వ వచనంలో ఆయన తన బలమును చెరకును. తర్వాత కీర్తన 132వ అధ్యాయం 8వ వచనంలో కనుక చూస్తే, యెహోవా లెమ్ము, నీ బల సూచకమైన మందసముతో కూడా రమ్ము, నీ విశ్రాంతి స్థలంలో ప్రవేశింపుము. ఆ దేవుని మందసం అనేటువంటిది దేవుని మహిమ, దేవుని యొక్క బలము, ఆ రెండింటినీ కూడా వారు కోల్పోయి ఆ మందసము ఫిలిష్తీయుల చేతిలో యుద్ధంలో పట్టబడింది. అది ఎంతో దుఃఖకరమైనటువంటి విషయం. తర్వాత వారి యాజకులు కత్తిపాలు కాగా, అంటే ఏలీ కుమారులు ఇద్దరు కూడా ఆ రోజున యుద్ధంలో చనిపోయారు. వారి విధవరాలు రోదనం చేయకుండా వారి భార్య కూడా. చూడండి ఒకసారి 1 సమూయేలు 4వ అధ్యాయం 19వ వచనం. ఏలీ కోడలకు ఫినిహేసు భార్యకు అప్పటికి గర్భం కలిగి కనుప్రొద్దులై ఉండగా దేవుని యొక్క మందసము పట్టబడిననియు తన మామయు తన పెనిమిటియు చనిపోయారని ఆమె విని నొప్పులు తగిలి మోకాళ్ల మీద కృంగి ప్రసవమాయన. ఆమె మృతి నొందుచుండగా దగ్గర నిలిచి ఉన్న స్త్రీలు ఆమెతో భయపడవద్దు, కుమారుని కంటివనిరి. కానీ ఆమె ప్రత్యుత్తరము ఇయ్యకయు లక్ష్య పెట్టకయు నుండినదై దేవుని మందసము పట్టబడినది అను సంగతిని, తన మామయు పెనిమిటియు చనిపోయిన సంగతిని తెలుసుకుని ప్రభావము ఇశ్రాయేలులో నుండి పోయినని చెప్పి తన బిడ్డకు ఇకాబోదు అని పేరు పెట్టెను. దేవుని మందసము పట్టబడిపోయినందున ప్రభావం ఇశ్రాయేలీలలో నుండి చెరపట్టబడిపోయినని ఆమె చెప్పెను. ఇక్కడ వారి విధవరాలు రోదనం చేయకుండారు, అంటే ఆవిడ చనిపోయింది. ఇంకా రోదనం చేసేటువంటి స్థితి కూడా కాదు. దేవుడు ఈ అధ్యాయం అంతటిలో కూడా మరలా పునరుద్ఘాటించి చెప్తున్న విషయం, వారు ప్రతి సమయంలో, అంటే ఐగుప్తులో చేసినటువంటి కార్యములు, తర్వాత ఎడారిలో చేసిన కార్యములు, తర్వాత కనాను దేశంలోనికి తీసుకొచ్చి వారి పక్షంగా అన్యజనులను వెళ్ళగొట్టి కొలనుగుల చేత భూమిని కొలిచి వారికి స్వాస్థ్యంగా పంచి ఇచ్చినటువంటి విషయాలు, అన్ని సందర్భాలలో కూడా ఆయన యందు విశ్వసించక ఆయనను శోధించుతూ వచ్చినటువంటి ప్రజలుగా వారికి ఈ కీర్తనకర్త వారి గమనానికి తీసుకొస్తున్నాడు. అటువంటిది జరిగిన తర్వాత ఆయన ఇశ్రాయేలునందు బహుగా అసహ్యించుకొనెను. తర్వాత షీలోహు మందిరమును తన మనుషులలో సంస్థాపన చేసిన గుడారమును ఆయన విడిచిపెట్టిన. తర్వాత యాజకులు చనిపోయారు, వారి విధురాండు రోదనం చేయలేకపోయారు. 65. అప్పుడు నిద్ర నుండి మేల్కొని ఒకని వలెను మధ్యవసుడై ఆర్భటించు పరాక్రమశాలి వలెను ప్రభువు మేల్కొనెను. ఆ విషయాన్ని అక్కడితో విడిచిపెట్టిన తర్వాత మరలా దేవుడు ఒక నూతన కార్యాన్ని చేయటానికి మేలుకొనిన వాడుగా వచ్చాడు. ఎలా అంటే, ఆయన తన విరోధులను వెనకకు తరిమి కొట్టిన నిత్యమైన నింద వారికి కలుగజేసిన. అది ఫిలిష్తీయుల విషయంలో దేవుడు జరిగించిన విషయం. పిమ్మట ఆయన యోసేపు గుడారంను అసహ్యించుకొనెను, ఎఫ్రాయిము గోత్రమును కోరుకొనలేదు. ఎఫ్రాయిము యోసేపు యొక్క కుమారుడు. ఈ షీలోహు అనేటువంటి స్థలం ఎఫ్రాయిము యొక్క మన్యంలో ఉంది, వారి గోత్రస్థానంలో పడింది. అది ఇప్పుడు మరలా మందసాన్ని తీసుకుని రావటానికి ఎఫ్రాయిము గోత్ర స్థానంలో ఉన్నటువంటి స్థలంలో ఉన్నటువంటి షీలోహుకి తీసుకుని రావడానికి ఆయన కోరుకోలేదు. కాకుండా ఇప్పుడు మేల్కొని ఆ విరోధులను చెదరగొట్టగలిగి వారిని ఓడించగలిగినటువంటి ఒకరిని ఎన్నుకున్నాడు. 68. యూదా గోత్రమును తాను ప్రేమించిన సియోను పర్వతమును ఆయన కోరుకున్నాడు. ఆయన ఇప్పుడు ఎక్కడ ఉండబోతున్నాడు అనే దానికి ఏమైనా సియోను పర్వతాన్ని కోరుకున్నాడు. తన మాటను విని ఆ మందసాన్ని మరలా పట్టబడిన దాన్ని తీసుకుని వచ్చి పునఃస్థాపించగలిగినటువంటి ఒక గోత్రాన్ని కూడా కోరుకున్నాడు.
అది యూదా గోత్రం. ఇదివరకు ఉన్నటువంటిది ఎఫ్రాయిం, ఇప్పుడు యూదా గోత్రం. 69వ వచనం, తాను అంతరిక్షమును కట్టినట్లు, తాను భూమిని నిత్యముగా స్థాపించినట్లు ఆయన తన పరిశుద్ధ మందిరమును కట్టించను. ఆ పరిశుద్ధ మందిరము ఎటువంటిది అంటే అంతరిక్షమును కట్టినట్లు, అంటే పరలోకములో ఉన్నటువంటి విధంగా కట్టబడినటువంటి విధంగా అంతరిక్షమును కట్టినట్లుగా, అంటే తను ఉండేటువంటి ఆ మహిమ కలిగిన సింహాసనం, అక్కడ తన రాజ్యం చేసేటువంటి ఆ సియోను పర్వతం పరలోకంలో ఏ విధంగా ఉన్నాయో దానిని కట్టినట్లుగా, తర్వాత తాను భూమిని నిత్యము స్థాపించినట్లు తన పరిశుద్ధ మందిరమును కట్టించను. దానికి సాదృశ్యంగా ఏదైతే పరలోకంలో ఏవైతే ఉన్నాయో దానికి సాదృశ్యంగా జరగగలగటానికి అవసరమైన విధంగా యూదా గోత్రాన్ని, ఇప్పుడున్నటువంటి సియోను పర్వతాన్ని కోరుకున్నానని చెప్తున్నాడు. 70వ వచనం, తన దాసుడైన దావీదును కోరుకుని గొర్రెల దొడ్లలో నుండి అతన్ని పిలిపించను, పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకై అతన్ని రప్పించను. ఇప్పుడు ఆ యూదా గోత్రంలో నుంచి కూడా ఎవరిని ఎన్నుకున్నాడంటే దావీదుని ఎన్నుకున్నాడు. ఈ దావీదు సమయంలో ఫిలిష్తీయుల చేతిలో పట్టబడినటువంటి మందసాన్ని దావీదు తీసుకుని వచ్చి దానిని సియోను పర్వతం మీద ప్రతిష్ఠించున్నాడు. అంతవరకు ఆ మొదటి సమూయేలు గ్రంథం 4వ అధ్యాయంలో పట్టబడినటువంటి మందసం, తర్వాత సమూయేలు ప్రవక్తగా ఉండినటువంటి కొన్ని సంవత్సరాలు, సౌలు రాజుగా ఉన్నటువంటి 40 సంవత్సరాల్లో ఆ మందసం తీసుకుని రాబడలేదు. సో మొదటిసారి దావీదు యెరూషలేములో రాజుగా అయిన తర్వాత వారందరినీ అన్ని గోత్రాల వారు అతని రాజుగా అంగీకరించిన తరువాత అతడు చేసినటువంటి మొట్టమొదటి పని ఫిలిష్తీయులను ఓడించి దేవుని యొక్క మందసాన్ని తీసుకుని వచ్చి సియోనులో దానిని స్థాపించడం. 72, అతడు యథార్థ హృదయుడై వారిని పాలించును, కార్యముల యందు నేర్పరి అయి వారిని నడిపించను. కనుక ఇక్కడ దేవుడు విశ్రాంతిని పొందిన విధంగా దేవుని యొక్క చిత్తానుసారంగా హృదయానుసారంగా తన కార్యమును జరిగించినటువంటి ఒక వ్యక్తిని దావీదును ఆయన కనుగొన్నాడు. ఈ కీర్తన అంతటిలో కూడా మనం వివిధమైనటువంటి విషయాలను గమనించవచ్చు. ఒకటి, ఈ షీలోహులో దేవుని యొక్క గుడారము పట్టబడి వెళ్ళిపోవటం అనేటువంటిది, తర్వాత అందరూ కూడా 12 గోత్రాల వారు, అందుకనే ఇక్కడ చెప్పబడింది 71వ వచనంలో, తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకై. అక్కడ వెళ్ళిపోయినప్పుడు 67వ వచనంలో ఆయన పిమ్మట ఆయన యేసోపు గుడారమును అసహించుకునను, ఎఫ్రాయిం గోత్రమును కోరుకొనలేదు. అంటే వాళ్ళు 10 గోత్రాల వారికి గుర్తు, లేక అక్కడ మందిరం ఉంది కాబట్టి వారికి గుర్తు. అలా కాకుండా ఇప్పుడు తీసుకున్న రాబడి ప్రతిష్ఠించబడినటువంటి మందిరం 12 గోత్రాల వారికి గుర్తు. వాళ్ళందరి మీద రాజుగా ఉండటానికి దావీదును ఏర్పరచుకున్న దానికి గుర్తు. ఇప్పుడు మనం చూడవలసిన విషయం ఏంటంటే 2 విషయాలు చూడవచ్చు. ఒకటి, అంతకు మునుపు ఏదైతే షిలోహులో ఉన్నదో అది వారు ధర్మశాస్త్రానుసారంగా కనుక యూదా ప్రజలు వారి సొంత జీవం ద్వారా లేక వారి యొక్క ప్రయత్నాల ద్వారా దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని అనుసరించడానికి చూసినప్పుడు వారు తప్పిపోయిన వారుగా ఉన్నారు. అందుచేతనే పౌలు రోమాపత్రిక 3వ అధ్యాయంలో చెప్పినప్పుడు ధర్మశాస్త్రం వలన ఎవడునూ దేవుని ఎదుట నీతిమంతుడిగా తీర్చబడలేడు. కనుక దేవుడు ఈ కార్యములు వారి పక్షంగా చేస్తున్నప్పటికీ కూడా వారి హృదయంలో స్థిరంగా ఉంచుకొని దేవుని యందు ఏ విధంగా విశ్వాసం ఉంచాలో ఆ విధంగా విశ్వాసం ఉంచి ఆయన వైపు తిరిగి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ముందుకు వచ్చినటువంటి ప్రజలుగా మనం ఈ కీర్తనలో చెప్పబడినటువంటి అనేక అంశాలలో వారి తప్పిపోయిన జీవితాన్ని మాత్రమే చూడగలుగుతాం. అయితే దావీదు నూతన నిబంధనకు కర్తగా ఉన్నటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వలె కృపాకాలంలో ఏ విధంగా విశ్వాసులు జీవించగలరో దానికి మాదిరిగా అతడు పాత నిబంధన కాలంలో ఉన్నప్పటికీ కూడా అది తను పాపం చేసినప్పుడు కూడా దేవా పరిశుద్ధాత్మను నా నుంచి తొలగించకము, తర్వాత నేను ఎల్లప్పుడూ నిత్యము నీతో నిలబడి చక్కగా జీవించగలిగినట్లుగా స్థిరమైన ఆత్మను నాలో నూతనముగా పుట్టించము. అందుచేతనే అతని గురించి దేవుని యొక్క
హృదయానుసారుడు అని రాయబడింది దావీదుని గురించి. తర్వాత అతని గురించి ఇంకొక చోట అపోస్తలుల కార్యం 13వ అధ్యాయంలో అతడు తన దేవుని చిత్తం చొప్పున తన తరం వారికి సేవ చేసి దేవుని యందు నిద్రించునని దావీదుని గురించి రాయబడింది. అది మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉంది. మొట్టమొదట అంతవరకు జరిగింది. మనుషులు ధర్మశాస్త్రానుసారంగా కనుక ప్రవర్తించినట్లయితే పాత నిబంధన ప్రకారం వారు ఏ విధంగా తప్పిపోతారో అది చూపించుతూ, చివరికి మనం కృపలోనికి ప్రవేశించినప్పుడు, ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు, మన పాపముల కొరకు ఆయన చనిపోయి తిరిగి లేవడం ద్వారా వారు ఏ విధంగా నూతనమైనటువంటి జీవం కలిగి జీవమునిచ్చు ఆత్మ నియమము ద్వారా పాప మరణముల నియమం నుంచి మనకు విడుదల పొంది ఏ విధంగా దావీదు జీవించగలిగాడో, దేవుని యొక్క హృదయానుసారమైన మనుషుడిగా దేవుని చిత్తము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించిన వాడిగా ఉన్నాడు. దానికి గుర్తుగా దావీదు యొక్క జీవితం ఉన్నది. దాని తర్వాత దావీదు కూడా కట్టించబడినటువంటి మందిరం, దాని తర్వాత ప్రజలు కూడా వచ్చినప్పుడు షీలోకు బదులుగా ఇప్పుడు యెరూషలేములో మందిరం స్థాపించబడిన తర్వాత సియోను పర్వతం మీద మరలా కొన్ని విషయాలు చూడండి. 2వ రాజులు 23వ అధ్యాయం 27వ వచనం. కాబట్టి యెహోవా, నేను ఇశ్రాయేలు వారిని వెళ్ళగొట్టినట్లు యూదా వారిని నా సముఖమునకు దూరముగా చేసి నేను కోరుకొనిన యెరూషలేము పట్టణమును నా నామమును అచ్చట ఉంచుదునని నేను చెప్పి ఉన్న మందిరమును నేను విసర్జించేదనని అనుకొనెను. అక్కడ షీలోహులో నుంచి మరలా తీసివేయబడి మందసం సియోను పర్వతం మీద పునఃస్థాపించబడిన తరువాత 21వ వచనంలో చూస్తే, అంతట రాజు నిబంధన గ్రంథమందు రాసిన ప్రకారముగా మీ దేవుడైన యెహోవాకు పస్కా పండుగ ఆచరించుడని జనులందరికీ ఆజ్ఞాపింపగా 23వ వచనంలో ఈ పండుగ రాజు అయిన యోషీయా ఏలుబడిలో జరిగింది. తర్వాత 25వ వచనంలో అతనికి పూర్వమున్న రాజులలో అతని వలె పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ బలముతోనూ యెహోవా వైపు తిరిగి మోషే నియమించిన ధర్మశాస్త్రము చొప్పున చేసిన వాడు ఒకడనూ లేడు. 26లో ఆయనను మనిషే యెహోవాకు పుట్టించిన కోపమును బట్టి ఆయన కోపాగ్ని ఇంకను చల్లారకుండా వారి మీద రగులుచుండెను. దానిని బట్టి ఆయన విసర్జించడానికి నిశ్చయించుకుని నేను విసర్జించదనని అనుకుని ఉండెను. అది దేవుని యొక్క మనోగతం అలా ఉందని రాయబడింది. తర్వాత ఇర్మియా 25వ అధ్యాయం 10వ వచనం. సంతోషనాదమును ఉల్లాస శబ్దమును పెండ్లి కుమారుని స్వరమును పెండ్లి కుమార్తె స్వరమును తిరగటి రాళ్ల ధ్వనిని దీపకాంతిని వారిలో ఉండకుండా చేసేదను. ఈ దేశమంతయు పాడుగాను నిర్జనముగాను ఉండును. ఈ జనులు 70 సంవత్సరములు బబులోను రాజునకు దాసులుగా ఉందరు. యెహోవా వాక్కు ఇదే, ఆ 70 సంవత్సరములు గడిచిన తరువాత వారి దోషములను బట్టి నేను బబులోను రాజును ఆ జనులను కల్దీయుల దేశమును శిక్షించును. ఇక్కడ మరలా ఆ దేవుని మందిరము బబులోను రాజు అయిన నెబుకద్నెజరు చేత పడగొట్టబడి ఆ దేవుని మందసం అప్పటి నుంచి ఇప్పటి వరకు దాని ఆచూకీ ఇంతవరకు తెలియదు. ఇది క్రీస్తు శకం 500 క్రీస్తు పూర్వం 513వ సంవత్సరంలో జరిగిన సంఘటన. ఇర్మియా కాలంలో ప్రవక్తగా ఉండినటువంటి దినాలలో బబులోను రాజు వచ్చి ఆ మందిరాన్ని పడగొట్టినటువంటిది. చూడండి, బిలాపు వాక్యంలో 2వ అధ్యాయం 7వ వచనం. ప్రభువు తన బలిపీఠము విడనాడను, తన పరిశుద్ధ స్థలమునందు అసహ్యించుకునేను, దాని నగరుల ప్రాకారములను శత్రువులకు అప్పగించను. ఆయన ఆ దేవుని యొక్క మందసాన్ని విడిచిపెట్టి మందిరం పడగొట్టబడినప్పుడు ఆ మందసం ఏమైంది అనేటువంటిది ఎక్కడ రాయబడలేదు. ఏం రాయబడిందంటే ప్రభు తన బలిపీఠమును విడనాడను. అక్కడ షీలోహులో 1 సమూయేలు 4వ అధ్యాయంలో కూడా ఆ మందసం పట్టబడింది, కానీ తిరిగి తీసుకొని రాబడింది. ఇప్పుడు మరలా దేవుని మందిరం క్రీస్తు పూర్వం 513వ సంవత్సరంలో ఆ ప్రాంతాల్లో మందిరాన్ని బబులోను రాజు పడగొట్టబడినప్పుడు రాయబడినటువంటిది ప్రభువు తన బలిపీఠమును విడనాడను. తర్వాత జకర్యా 4వ అధ్యాయం 8వ వచనం. యెహోవా వాక్కు మరలా నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను,
జెరుబ్బాబేలు చేతులు ఈ మందిరపు పునాది వేసి ఉన్నవి, అతని చేతులు ముగించును. అప్పుడు సైన్యములకు అధిపతి యెహోవా నన్ను మీ యొద్దకు పంపి ఉన్నాడని నువ్వు తెలుసుకుందావు. ఈ విధంగా వాళ్ళు జెరుబ్బాబేలు, యెహోషువ, ఎజ్రా వీళ్ళందరూ ఆయా సమయాలలో తిరిగి వచ్చిన తర్వాత బబులోను రాజు అయిన నెబుకద్నెజరు చేత పడగొట్టబడినటువంటి మందిరం మరలా కట్టబడింది. కానీ దేవుని మందస్సాన్ని తిరిగి వారు పొందినట్లు కానీ రెండవసారి కట్టినటువంటి ఆ మందిరంలో దేవుని మందస్సం అంటే ఆయన యొక్క బలానికి మహిమకు గుర్తుగా ఉన్నటువంటిది ఆ మందిరంలో ప్రతిష్ఠించినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో దాని గురించిన వివరణ మనకి పొందుపరచలేదు. అంటే అది ఎక్కడ ఉన్నదనేటువంటిది మనకి తెలియదని అర్థం. ఇక్కడ మనం చూసినటువంటిది వారు మాటిమాటికి దేవుడిని ఆ విధంగా దుఃఖపరచడం ద్వారా ఆయన ఆ మందిరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. కానీ నూతన నిబంధనలో మరలా వారికి ఇంకొక అవకాశం ఇచ్చాడు. చూడండి, మత్తయి సువార్త 21వ అధ్యాయం. ఇక్కడ ఒక ఉపమానం చెప్పినాడు 33వ వచనం నుంచి. ఒక యజమానుడు నాడు అతనికి ఒక తోట నాటించి తన గుత్తదారులకు ఇచ్చినప్పుడు తగిన సమయంలో వారు ఫలం ఇవ్వవలసింది ఇవ్వకపోవటం చేత వారు దాసులను కొట్టి చంపటాన్ని బట్టి తర్వాత తన కుమారుడు వారసుడిని పంపించినప్పుడు ఆ వారసుడిని కూడా చంపివేశారు. అది ఆ వారసుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. వారు ఆ విధంగా ఫలాలను ఫలించి భూలోకంలో ఉన్నటువంటి రాజ్యములన్నిటిలో కూడా దేవుని మహిమను వాళ్ళు మరింతగా తెలియపరచవలసినటువంటి జీవితానికి బదులుగా వేరుగా జీవించిన దాన్ని బట్టి వారు దేవుని యొక్క ఆజ్ఞకు లోబడకుండా మన ప్రభు అయిన యేసుక్రీస్తును కూడా సిలువ వేశారు. ఆ సందర్భంలో ప్రభు మాట్లాడుతున్న మాటలు ఇవి. 43వ వచనంలో చూడండి. కాబట్టి దేవుని రాజ్యము మీ యొద్ద నుండి తొలగించబడి దాని ఫలమిచ్చు జనులకు ఇయ్యబడినని మీతో చెబుతున్నాను. అప్పుడు యూదుల చేతిలో దేవుని మందిరంగా కట్టబడటానికి వారి మధ్యలో ఉండటానికి చేసినటువంటిది అంతయు కూడా విఫలమై ఉంటుండగా వారి మధ్యలో కాకుండా ఇప్పుడు దేవుని యొక్క రాజ్యము వేరే వారికి ఇవ్వబడుతుందని ప్రభు చెప్పాడు. చూడండి, మత్తయి సువార్త 23వ అధ్యాయం 37వ వచనం. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచూ నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచూ ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల క్రింది ఎలాగూ చేర్చుకునవలనో కొనునో అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మారులు చేర్చుకునవలనని ఇంటిని కానీ మీరు వల్లకపోతిరి. పాత నిబంధనలో మనం చదివినటువంటి కీర్తన అంతటిలో కూడా అదే భాగం. ఐగుప్తులో ఉండగా చేసినటువంటి సూచక క్రియలు, అరణ్యంలో ఉండగా సూచక క్రియలు, యెహోషువ సమయంలో వారు కనాను దేశాన్ని ఆక్రమించుకున్న తరువాత వారికి తోడుగా ఉండి అన్యజనులందరినీ వెళ్ళగొట్టుతూ వారికి పునఃస్థాపించినటువంటి క్రియలు, వాటన్నిటి విషయంలో కూడా ఎప్పుడు కూడా దేవుడు ఏ విధంగా వారిని కోరుతున్నాడో జీవించమని అటువంటిది వారు నెరవేర్చలేకపోయారు. దావీదు సమయంలో కొంతవరకు, సొలొమోను సమయంలో కొంతవరకు అది పాక్షికంగా నెరవేర్చబడింది, కానీ సంపూర్ణంగా నెరవేర్చబడలేదు. తర్వాత తన సమయంలో కాలం సంపూర్ణమైనప్పుడు తన కుమారుడైన యేసుక్రీస్తును ప్రభువు పంపించి వారిని మరలా ఇంకొక పిలుపును అనుగ్రహించి ఆయనను హత్తుకున్న వాళ్ళని వారు ప్రభువు కోరి ఉన్నాడు, కానీ వారు దానిని కూడా తృణీకరించారు. అందుకని నేను ఈ పిల్లలను ఎన్నో మారులు చేర్చుకున్న వాళ్ళని నేను ఉంటేనే కానీ మీరు వల్లకపోతురి. ఇదిగో మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది. అక్కడ షిలోహు ఆయన విడిచిపెట్టెను. ఇర్మియా విలాప కార్యంలో 2వ అధ్యాయం 7వ వచనంలో ఆయన తన బలిపీఠమును విసర్జించెను. నూతన నిబంధనలో ఆయన తన ఇంటిని విడవబడెను. మీ ఇల్లు విడవబడింది. అంటే ఇప్పుడు 2000 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు దేవుడు ఇశ్రాయేలు వారితో వ్యవహరించేటువంటి తీరు ఒక ప్రక్కకు పెట్టబడింది. ఈ సమయంలో ఆ రాజ్యము అన్యజనులకు ఇవ్వబడినని చెప్పబడినట్టు నెరవేర్చబడటానికి ఆయన మరణము, భూస్థాపన, పునరుద్ధానం అనేటువంటి క్రియలు యందు విశ్వసించి నూతనంగా ఆయన కొరకు పిలువబడినటువంటి సంఘం అనేటువంటి దాని కొరకు ఆయన యొక్క ఆలయంగా ఇప్పుడు మనం చేయబడుతున్నాం విశ్వాసులుగా. చూడండి, 1 కొరింథీ 3వ అధ్యాయం 16వ వచనం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియో దేవుని ఆత్మ మీలో నివసించుతున్నాడనియో మీరు ఎరుగరా. సో కనుక మనమే దేవుని యొక్క ఆలయంగా చేయబడ్డాం.
మొదటి కొరింథీ 6వ అధ్యాయం కూడా 19వ వచనం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగురా. తర్వాత ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం నుంచి, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. పాత నిబంధనలో ఇశ్రాయేలీలందరూ కూడా రకరకాల విధంగా దేవుడు వ్యవహరించినప్పటికీ తప్పిపోయినారు. నూతన నిబంధనలో ఆయన మనకు అనుగ్రహించబడినటువంటి వాగ్దాన ప్రకారంగా దేవుని యొక్క పరిశుద్ధాత్మ మనల్ని నివసించుతున్నట్లయితే, ఆ విధంగా ఒక ఆత్మలో బాప్తిజం పొందిన మనమందరం కూడా ఒక శరీరంగా కట్టబడి ఆయనకు దేవాలయం ఒకటకు వృద్ధి పొందినట్లుగా దినదినము మనలో ఆయన పనిచేసేవాడుగా ఉన్నాడు. తరువాత ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం, నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. ఇక్కడ మనం మొదటి నుంచి చూస్తున్నటువంటి విషయమే. మొదట్లో షీలోహులో ఉండేది, అక్కడ నుంచి తొలగించబడింది. అక్కడ నుంచి సియోను పర్వతం మీదకి తీసుకొని రాబడింది. సియోను పర్వతం మీద నుంచి కట్టబడినటువంటి మందిరంలో బబులోను రాజు అయిన నెబుకద్నెజరు వచ్చి ఆలయాన్ని పాడు చేయడం ద్వారా ఆ మందసం ఇప్పుడు పాత నిబంధనలో దాని గురించినటువంటి ఆచూకీని గురించి ఏమీ రాయబడలేదు. నూతన నిబంధనలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చినప్పుడు వారికి మరలా చెప్పి ఉన్నారు, ఆ మందసానికి దేవుని యొక్క ప్రభావానికి మహిమకు సాదృశ్యంగా మన ప్రభువే స్వయంగా వచ్చినప్పటికీ కూడా వారు ఆయన అంగీకరించలేదు కనుక మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నదని చెప్పాడు. తర్వాత ఆయన యందు విశ్వసించిన మనందరినీ కూడా దేవుని ఆలయంగా ఆయన కడుతున్నాడు ఆయన ఆత్మ ద్వారా. ఈ ఎఫెసీ పత్రికలో మనం చదివిన 2వ అధ్యాయం 20వ వచనం నుంచి 22వ వచనం వరకు, ఆత్మ మూలముగా మీరు కూడా నివాస స్థలముగా ఆయనకు ఆలయముగా ఉండటకు కట్టబడుతున్నారు. ఆ కట్టబడినటువంటి మందిరంలో ఉన్నటువంటి ఒక పరికరమైనటువంటి ఒక వస్తువు దీపస్తంభం, అంటే దేవుడే స్వయంగా ఆలయంలో వెలుగుగా ఉండుట. వీరు కనుక మొదటి విధంగా ఏ విధంగా దేవుడిని ప్రేమించాలో ఆ విధంగా కనుక ప్రేమించి ఆయన ఆజ్ఞలు గైకొనే విషయంలో కనుక తప్పిపోయినట్లయితే ఆ దీపస్తంభాన్ని తొలగించుతాను అని చెప్తున్నాడు. షీలోహును విసర్జించాడు, వారు ఆ యెరూషలేమును విసర్జించాడు. అక్కడ యెర్మీయా గ్రంథం విలాప వాక్యాలు 2వ అధ్యాయం 7వ వచనంలో. తర్వాత ఇక్కడ మరలా ఎఫెసీ పత్రికలో వారికి రాసినటువంటి లేఖలో రాస్తున్నాడు, మీరు గనక సరైన విధంగా నా ఆజ్ఞలను మొదటి ప్రేమను గాయకొని నన్ను ప్రేమించి ఆ మొదటి ప్రేమలోనికి కనుక మీరు తిరిగి రాకపోతేనట్లయితే మీ మధ్యలో ఉన్నటువంటి దీపస్తంభాన్ని తొలగించుతారని చెప్తున్నాడు. కనుక మనం ఏదైతే చరిత్రలో ఇశ్రాయేలు పక్షంగా మరి రాజులుగా ప్రారంభానికి మునుపు, రాజులుగా ప్రారంభమైన తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఇప్పుడు కూడా ఒకటే సందేశాన్ని దేవుడు తన ఆత్మ ద్వారా మనకి తెలియపరుస్తున్నాడు. కనుక ఎవరైతే పాత నిబంధనలో ఇవ్వబడిన వారికంటే అధికమైన ఆధిక్యత మనకి ఇవ్వబడింది, వారు శరీరానుసారంగా ప్రవర్తించి దేవుని యొక్క నియమాన్ని అందుకోలేకపోయారు. మనం ఆత్మానుసారంగా ఉండి దేవుని కృపలో కనుక జీవించినట్లయితే, ఆయనను హత్తుకొని విశ్వాసంతో ఆయనను మనలో జీవించగలిగే విధంగా మన జీవితాన్ని సరిదిద్దుకొని ఆయన వైపు చూస్తూ కనుక జీవించినట్లయితే ఆయన మనను ఆలయముగా కట్టేవాడుగా ఉంటాడు. అలా కాని పక్షంలో మనలో ఉన్నటువంటి ప్రేమ చల్లారిపోయి ఆయన ఆజ్ఞలు గైకొనే విషయంలో వెనకబడిపోయినట్లయితే, మనం ఆయనను ప్రేమించుతున్నామనే దానికి గుర్తు ఆయన ఆజ్ఞలను గైకొనుటే. ఎవరైనా నన్ను ప్రేమించువాడు నా ఆజ్ఞలను గైకొనను, వాడు నా ఆజ్ఞలు గైకొన్న నెడల నేను తండ్రిను వచ్చి వాని వద్ద నివాసం చేతును. యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనం. తర్వాత అదే విషయం 1 యోహాను 5వ అధ్యాయం 3వ వచనంలో కూడా చెప్పబడింది.
కనుక ఈ ఎఫెసీ పత్రికలో మోపబడినటువంటి ఎఫెసీ సంఘానికి మోపబడిన నేరం, నువ్వు మొదటి ప్రేమను విడిచిపెడితివి. కనుక మనం విశ్వాసులం అయిన తరువాత మన యొక్క ప్రేమ దేవుని పక్షంగా ఎటువంటి విధంగా ఉండాలో అటువంటి విధంగా కాకుండా అది ఎదగవలసింది పోయి మెల్లగా చప్పబడిపోయి దేవుని యొక్క సన్నిధి, ఆయన ప్రభావము, మహిమ మనలో నివసించడం కనుక తప్పిపోయినట్లయితే గతంలో చూచినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మొదటి నుంచి ఇప్పటి వరకు మన జీవితాల్లో కూడా అటువంటి ఎండిబారినటువంటి తనం వస్తుంది. అది రాకుండా విశ్వాసులంగా వ్యక్తిగతంగా మనము కూడి వచ్చేటువంటి విశ్వాసులు ఎక్కడైతే కూడి వస్తున్నారో వాళ్ళందరూ కూడా దేవుని యొక్క ప్రభావాన్ని, మహిమను, స్వభావాన్ని, ఆయన శక్తిని కనపరచగలిగేటువంటి విధంగా మనందరం కూడా ఆత్మలో జీవించగలిగి ఒక్క ఆత్మ ద్వారా కట్టబడి విశ్వాసంతో కనుక జీవించగలిగినట్లయితే ఆ పరలోకపు నమూనాలో ఏదైతే ఆయన చెబుతున్నాడో అంతరిక్షంలో నేను కట్టినట్లుగా మనం చదివిన వాక్య భాగంలో అటువంటి విధంగా దేవుడు భూమి మీద మన అందరినీ కలిపి కట్టేటువంటి వాడిగా ఉన్నాడు. దానిని మనం ఆ పిలువబడిన పిలుపు యొక్క ఔన్నత్యం ఆయన వ్యక్తిగతంగా మనలో కూడి వచ్చినప్పుడు సంఘంలో ఏ విధంగా ఆయన మనలో ఉండి మన ద్వారా ఆయన మహిమను లోకమునకు ప్రచురపరచాలని కోరుతున్నాడో ఆ విధంగా మనం జీవించాలి. మరి ఒకవేళ ప్రచురపరచడం అంటే దేవుని వాక్యాన్ని మనం అనేక మంది అన్యజనులకు బోధించటం కాదు, ఆ విధంగా జీవించటం. దేవుడు దీని విషయంలో మనం అర్థం చేసుకుని సరైన విధంగా మన అందరం జీవించగలగటానికి కృప చూపించను గాక. ప్రార్థించుకుందాం. మా జీవం కలిగిన తండ్రి, మీరు ఇచ్చిన ఈ వాక్య భాగాన్ని బట్టి వందనాలు. ఆ దినాల్లో వారందరూ కూడా ఈ విధంగా తప్పిపోయారు, మేము చూస్తున్నాం. కనుక మేము దేవుని యొక్క భయం కలిగి మీరు కోరిన విధంగా జీవించగలగటానికి కావలసిన కృపను మాకు ప్రసాదించు. ఎక్కడ ఏ విధంగా కూడా మేము పొరపాటు పడక మరి మీరు మాలో కట్టుతున్నటువంటి ఆ మందిరాన్ని మా అందరి ద్వారా మా మధ్యలో నిలబడటానికి ఎటువంటి విధంగా ప్రతి ఒక్కరూ కూడా సరిదిద్దుకుంటూ మీ యొక్క నివాస స్థలానికి భంగం కలిగించే ఏది కూడా మేము మా జీవితాలలో జరిగించకుండా కూడి వచ్చే మేమందరం కూడా మీ కొరకై ఇష్టకరంగా జీవించగలగడానికి మాకు కృప చూపించి నడిపించమని ప్రార్థిస్తున్నాం. పనికిరాని మా జీవితాలను ఎంతగానో ప్రేమించి అనేక అద్భుత కార్యములు జరిగించుతూ బిడువక ప్రేమించుతూ వచ్చిన తండ్రి, ఆ ప్రేమకు బదులుగా మేము మిమ్మల్ని ప్రేమించడం మాకు నేర్పండి. మేము ఆ పరలోక సంబంధమైనటువంటి ఆ పరలోకపు దర్శనం కొరకాయ ఏ విధంగా రాబోతున్నటువంటి మహిమగల నిరీక్షణ యొక్క విలువ ఎటువంటిదో గుర్తెరిగి విశ్వాసంతో మీ కుమారుడు మాలో జీవించడం అనేటువంటి అనుభవాన్ని మరి శ్రద్ధగా కలిగి ఉండుటకు సహాయపడమని ప్రార్థిస్తూ మా రక్షకుడు ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.